హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. నేను ఈ మధ్యలో కొంచెం వీడియోలు తగ్గటానికి కారణం ఏంటంటే నాకు నా ఫ్యామిలీకి యాక్సిడెంట్ జరిగింది. అందుకోసం అనేసి కొంచెం వీడియోలు పెట్టలేకపోయాను. అందు గురించి ప్రతి ఒక్కరూ క్షమించాలి, ఓకేనా? అందుకోసం అనేసి ఎంతో ప్రయత్నంతో మొన్న ఒక వీడియో పెట్టవలసి వచ్చింది. మళ్ళా ఇవాళ షేర్ చేస్తున్నాను, కానీ కొంచెం ఇప్పుడు స్లోగా వస్తే అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా మన్నించండి, ఓకేనా? ఇప్పుడు దాని గురించి మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో వేర్చిన పప్పులు, కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసుకునేసి వాటిని కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఈ కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకునేసి ఇప్పుడు వాటిని కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఈ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా చెక్క వేసుకునేసి ఆ తర్వాత లవంగాలు ఒక 3 వేసుకొని ఇప్పుడు వీటిని కూడా కొంచెం అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే తెల్ల నువ్వులండి, అవి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకునేసి జీలకర్ర అదొక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం అలా వేగనిచ్చుకునేసి అది కూడా మొత్తం కూడా సన్న మంట మీదనే మంచి ఎర్రడాలుగా వేగనిచ్చుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వీటిని కాసేపు అలా చల్లారనిద్దాం. ఇప్పుడు ఈలోపు మనం ఒక నీళ్లు పోసిన ఒక బౌల్ అండి, ఒక చెంబు వరకు నీళ్లు పోసి ఒక బౌల్ని కొంచెం నీళ్ళని వేడి చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అదే వేడి నీళ్ళలో ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్లు అండి, ఈ సోయాబీన్స్, ఈ మిల్ మేకర్లని అందులో వేసేసుకోవాలి. అంటే మిల్ మేకర్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒక్కొక్కటి ఏంటంటే కొంచెం లావు ఉంటాయి, ఒక్కొక్కటి ఏంటంటే రేగ్గాయ సైజులో ఉంటాయండి. ఇలా నేను రేగ్గాయ సైజులో ఉండేటి ఈ మిల్ మేకర్లని తీసుకున్నాను. మరీ లావు ఉన్నాయంటే మరి ఎక్కువ ఉబ్బి అవి కొంచెం లావుగా అనిపిస్తే తినడానికి కూడా కొంచెం అంత అనిపించు. ఇప్పుడు ఈ వేడి నీటిలోనే వీటిని ఒక 10 నిమిషాల సేపు అయితే నాననిచ్చుకొని తర్వాత చల్లటి నీళ్ళల్లో తీసి ఆ చల్లటి నీళ్ళ బౌల్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత ఈ కొంచెం ఏంటంటే బాగా పీల్చుకునేసి మంచి రుచి వస్తాయండి. ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో నాననిచ్చాం కదండి, ఇప్పుడు ఈ చల్ల నీళ్ళలో వేసి ఈ టైప్లో మనం బాగా ఆ నీటిని పిండాలండి, ఓకేనా? ఈ టైప్లో పిండితే ఏంటంటే అవి మంచి సప్పన అణిగిపోయేసి లోపల నీరు అన్నది లేకుండా చాలా బాగా మంచి రుచిగా ఉంటాయి అన్నట్టు. కొంచెం నీరు ఉన్నది అంటే అంత రుచి అనిపించవండి, సప్పగా అనిపిస్తాయి. అందుకోసం అనేసి ఆ నీరు మొత్తాన్ని బాగా ఇలా పిండేసి పక్కన పెట్టి ఇందాక ఫ్రై చేసిన వాటిని బాగా చల్లారనిచ్చి ఇప్పుడు ఆ గింజలన్నీ ఒక మిక్సీ జారీలో వేసేసుకోవాలి. అంటే ఇందాక వేర్చిన పప్పులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు ఇవన్నీ కలిపి వేగనిచ్చాం కదండి, వీటిని ఈ మిక్సీ జారీలో వేసిన తర్వాత ఈ టైప్లో పొడి కొట్టుకోవాలండి, ఓకేనా? ఇది కొంచెం లైట్గా ముద్దలాగా వస్తుంది, ఇబ్బంది లేదు. ఈ టైప్లో పొడి రెడీ చేసుకునేసి దీన్ని కాసేపులా వాసన పోకుండా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి, దాదాపు ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి కొంచెం వేగనిచ్చి ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు ఒక 4 రెబ్బలు దూసి అందులో వేసుకునేసి ఇప్పుడు వీటిని మనం మంచి ఎరడాలుగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని మనం వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు, అంటే నేను అల్లం వెల్లుల్లిని రెండింటిని కచ్చపచ్చగా దంచి అందులో వేసేసాను, ఓకేనా? ఆ టైప్లో వేసుకునేసి దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి ఒక 4 తీసుకొని కట్ చేసి వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కాస్త అలా కలిపితే ఏంటంటే ఈ టమోటాలు అన్నది తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల సేపు ఈ టైప్లో మగ్గించుకుంటే చూడండి సింపుల్గా అలా మగ్గిపోతాయండి. ఈ విధంగా టమోటాలను మగ్గనిచ్చి ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ మిల్ మేకర్లని దాంట్లో వేసేసుకోవాలి. చూడండి ఏ టైప్లో మంచి చిన్నగా గోళీల టైప్లో అంటే రేగ్గాయల టైప్లో ఎలా ఉబ్బాయో ఈ విధంగా ఇలాంటి చిన్నవి తీసుకుంటే ఏంటంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. అంటే అది మనకి స్పైసీ ఎంత అవసరమో మనం ఎంత తినగలుగుతామో దాన్ని బట్టే మనం ఎప్పుడైనా సరే కారం వేసుకోవాలి, ఓకేనా? వేరే వాళ్ళు వేసిండ్రు కదని మనం ఆ టైప్లో చేసుకోకుండా మనం ఎంత తినగలమో అంత వేసుకునేసి బాగా కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆ పొడిని కూడా దీంట్లో వేసేసుకునేసి
ఇలా తిరగేసుకుంటూనే సన్న మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు అయితే దీన్ని వేగనిచ్చుకోవాలండి. అది సన్న మంట మీదే. ఇలాంటి టైంలో కొంచెం మంట సిమ్లోనే ఉండాలి. ఓకేనా? ఈ విధంగా వచ్చాక ఇప్పుడు మనకి గ్రేవీ కోసం ఒక చెంబుడైతే నీళ్లు పోసుకుందాం. ఈ విధంగా నీళ్లు దాంట్లో పోసిన తర్వాత కొద్దిగా అలా కలుపుకునేసి, అంటే మనం పోసిన నీళ్లు సరిపోతాయా లేదనేది ఒక్కసారి అలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో చీరిన పచ్చిమిరపకాయలండి ఒక 3 దాకా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం అలా కలుపుకునేసి మూత పెట్టి ఈ పులుసును అన్నది బాగా మనం మరిగించుకోవాలండి. దానికి ఒక 6-8 నిమిషాలు అయితే సమయం పడుతుంది. అది మంట కొంచెం మీడియంలో ఉంచి అలా దాన్ని మనం మధ్య మధ్యలో కూడా అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మీదకించి కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి అలా చల్లేసుకోవాలి. చల్లిన తర్వాత ఇప్పుడు మనం కాస్త అలా తిరగేసుకునేసి దీన్ని ఇప్పుడు మనం ఒక్కసారి ఆఖరణ టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ కరెక్ట్ సరిపోయాయా? ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమేనండి. అంత సింపుల్గా ఈ కర్రీని మనం తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ కర్రీని ఈ టైప్లో చేయండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. వేడివేడిగా చపాతీ చేసినా, పూరీ చేసినా, అన్నంలోకైనా సరే రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ట్రై చేయండి. ఓకేనా? కొంచెం మేము కోలుకున్న తర్వాత, అంటే కొంచెం యాక్సిడెంట్ అయింది కాబట్టి కొంచెం కోలుకున్న తర్వాత ప్రతిరోజు వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరికి మంచి మంచి వీడియోస్నే పరిచయం చేస్తానండి. ప్రతి ఒక్కరూ క్షమించి ఆశీర్వదించండి.